ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పచ్చని తెలంగాణలో చిచ్చులు పెట్టొద్దని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చెనకాని దయాకర్ అన్నారు. దాడుల సంస్కృతికి కాంగ్రెస్ వ్యతిరేకమన్నారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు బొమ్మ బొరుసు లాంటివని, ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పాడి కౌశిక్ రెడ్డి, బండి సంజయ్లది ఒకే భాష, వ్యవహార శైలి అని ఒకటే అని మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరి మధ్య ఘర్షణ WWF ఫైట్ లాంటిదని సెటైర్లేశారు. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఒకటే కలిసి రాజకీయ సహజీవనం చేస్తా అనడానికి వాళ్ళు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీకి అడుగులకు మడుగులొత్తారు. నిన్న పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కావచ్చు, అది మున్సిపాలిటీ ఎన్నికలైనా, గ్రామ పంచాయతీ ఎన్నికలైనా వాళ్ళు కలిసే రాజకీయ సహజీవనాన్ని పంచుకున్నారు. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ రాజకీయ పార్టీలు ఇద్దరు కలిసి ఇవాళ ప్రజల్ని గందరగోళ పని చేయొద్దని కూడా వాళ్ళకి కోరుకుంటా ఉన్నాను. దొంగలను పట్టుకునే దగ్గర పోలీసు యంత్రాంగం అత్యంత సీరియస్ తోని ముమ్మర వేట కొనసాగుతా ఉంది. తెలంగాణ పోలీసులు అత్యంత తెలివైన వాళ్ళు. ఇవాళ అమెరికాలో ఇతర దేశాల్లో ఉన్న నేరస్తులను కూడా పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తున్నారంటే వాళ్ళ యొక్క తెలివితేటలు, వాళ్ళ సామర్థ్యం. తెలంగాణ పోలీసులు దేశానికే ఒక ఆదర్శం లాగా వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థను అత్యంత పటిష్టం చేసి ప్రజల కోసం, శాంతి భద్రతల కోసం, ఇవాళ ప్రజల రక్షణ కోసం వ్యవహరిస్తా ఉన్నారు. గత పాలకుల లాగా పోలీస్ వ్యవస్థను విచ్ఛిన్నం చేసి వాళ్ళ దగ్గరనే ఇవాళ మోకరిల్లేటట్లా కాకుండా ప్రజల కోసం, ప్రజల వ్యవస్థ కోసం నేరాలు అరికట్టే దగ్గర పోలీస్ యంత్రాంగం పనిచేసేలా ముఖ్యమంత్రి గారు వ్యవహరించారు. దయచేసి బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకులారా, ప్రజల్ని గందరగోళపరిచే వ్యవహారం దయచేసి ఇలాంటి చిల్లర పనులు చేయొద్దని కూడా నేను కోరుతా ఉన్నాను. ఇవాళ బీఆర్ఎస్